పరీక్ష మహారాజు ఏదైతే చూస్తున్నాడో రాజులంటే నగర పరిపాలన చేస్తుంటారు కదా. సో అతను చూసిన విషయం ఏంటిది? రాజవేషధారి అయిన నిమ్నజాతి శూద్రుడు ఒకడు, అంటే చాలా బాగా డ్రెస్ అవన్నీ వేసుకుంటే చాలా బాగా మంచి ఇంగ్లీ అని అటువంటి, కానీ అతను శూద్రుడు రాజుగా రాజవేషధారి నిమ్నజాతి అంటే చూద్దాం. గోవు మరియు వృషభులు అనాథలైనట్లుగా దండముతో పుట్టుటను కాంచాను. అంటే ఆవు మరియు వాటిని దండముతో పుట్టినట్టు వాటిని పుడుతున్నాడు, అది చూసినాడు. చూడండి, అప్పుడే అంటే పరీక్షిత్ మహారాజు సమయం లోపలనే ఇట్లా జరిగింది. ఇప్పుడేం చేస్తున్నారు? పెద్ద పెద్ద ఇంకా దిగజారిపోయింది. ఇప్పుడేంటి? స్లాటర్ హౌస్ అంటే కబేల, తెలుగులో అంటే కబేల. అట్లా ఉంటాయి స్లాటర్ హౌస్, చాలా నీట్గా మెకనైజ్డ్ అన్నట్టు. అనేక రకాల యంత్రాలు ఉపయోగించి ఒక పద్ధతి ప్రకారం చంపి వాటిని అవన్నీ తీసి. ఇప్పుడు విదేశీయుడు ఏమన్నా అంటే ఒకవేళ కబేలలో కనుక అద్దాలు ఉంటాయి, అద్దాలంటే ఈ మధ్య బిల్డింగ్ అన్ని గ్లాసులు ఉంటాయి కదా, లోపల జరిగిన వరకు తెలిస్తే అద్దాలు ఉంటున్నాయితే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి చేయరు. సో అంతా అప్పుడు మొదలైనది అన్నట్టు కలియుగం యొక్క ఆరంభం. ఏంటిది ఆరంభం? నిమ్న జాతి శూద్రుడు రాజవేషధారి. ప్రస్తుతం కూడా ఏమంటుంది? ప్రస్తుతం మీరు సూట్ బూట్ వేసుకున్నారన్న, మీరు రెస్పెక్ట్ ఇస్తారా లేదు? బాగా సూట్ వేసుకుని బ్లేజర్ అవన్నీ వేసుకుని ఈ మధ్య అంటే అది ఇంటర్వ్యూలో పోతే ఏం చేస్తారు? లుక్ బాగుండాలి, గ్రూమింగ్ ఉండాలి, ఉండాలి. లేకపోతే చూస్తే ఏం చూస్తారు? ఈ మధ్య మెట్రోలో మీరు చూసి చదివే ఉంటారు. ఒక మెట్రోలో ఏమైంది? రైల్వే జరిగింది. ఒక రైతు వెళ్తుంటే సెక్యూరిటీ ఆపినారు. ఏమని? కల్చర్డ్ కాదు. సో ప్రస్తుత సమాజం యొక్క సంస్కృతి, కల్చర్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ అపియరెన్స్. అంటే బాహ్య, మీరు బాహ్యాన్ని చూడడానికి ఎలా ఉన్నావు కోర్స్ అది ఇంపార్టెంట్. కానీ వైదిక ధర్మం లోపల బాహ్యం అంటే కేవలం ఇదే కాదు. కానీ మన ఫోర్స్గా మనం పాశ్చాత్య సంస్కృతిని అవలంబించినట్టు జీన్స్, ప్యాంట్, బ్లేజర్స్, జీన్స్, అసలు మన భౌగోళిక వాతావరణ పరిస్థితులకు ఈ జీన్స్ అవన్నీ సూట్ అంతేనే కదా. వాళ్ళ అంటే చలి దేశం డిఫరెంట్ అది. కానీ మన భారతదేశంలో మన ఈ ట్రాపికల్ కంట్రీస్లో ఏంటి అంతే. ఇక నిమ్న జాతి అసలు మరి ఎందుకు నువ్వు వైదిక ధర్మాలు అర్పించబడుస్తుంది అంటే మీకు అపరంగా చూసినట్టయితే నిమ్న జాతి అంటే తక్కువ కుల అంటారా లేదు, క్యాస్ట్, ఎందుకు అట్లా అంటారు? యాక్చువల్లీ అంటే అర్థం చేసుకోవడం చాలా తక్కువ అర్థం చేసుకుంటారు ఇక్కడ. మంచి ఒక పొలిటికల్ లీడర్ కూడా ఇంటర్ప్రిటేషన్. అందుకే గురువు అనే వ్యక్తి లేకపోదు అనుకోండి, శాస్త్రాన్ని, ధర్మాన్ని సరి అయిన అర్థాన్ని దాన్ని అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు లేరనుకోండి, ఒక్కొక్కరు ఏం చేస్తారు? తమకు తగ్గట్టు వాడు అన్వయించుకుంటారు, అంతేనా లేదు? అందుకే గురువు అనే వ్యక్తి చాలా ముఖ్యం. ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పినాడు శ్రీకృష్ణుడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగస్. అంటే సమాజాన్ని ఎట్లా వర్గీకరించాలి? విభాగశ అంటే
విడదీంచడం. గుణ మరియు కర్మ. గుణ అంటే లక్షణం, లక్షణం అంటే ఏంటి? ఉప్పు ఎట్లా ఉంటుంది? ఉప్పు. షుగర్ ఎట్లా ఉంటుంది? దాని లక్షణం. అట్లానే ప్రతి ఒక్క వ్యక్తికి జన్మతో ఒక లక్షణం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి? కర్మ. కర్మ అంటే పని, చేసే పని. అవి కానీ ఎట్లా వచ్చినాయంటే ఇక అది ఆత్మ అనేది రకరకాలైనటువంటి వాసనలతో అట్లా ఒక ఆత్మ అనేది ఒక ప్రత్యేకమైన దేహాన్ని తీసుకుంటాం. జంతువు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, పాములు కావచ్చు, ఎంత ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. సో ఆ జీవి యొక్క తన కోరికలను బట్టి, తమ యొక్క వాసనలను బట్టి, వాసనలు అంటే కర్మ వాసనలు అంటే మీ యొక్క కోరికలను బట్టి ఒక రకమైన మీరు పెంపొందించుకుంటారు. మనకు అనుబంధం పెంచుకుంటారా లేదా? ఒకరికి తెలుపు అంటే ఇష్టం, ఒకరికి నల్ల కలర్, ఒకరికి బ్లాక్ అంటే ఇష్టం, ఒకరికి కదా రకరకాల కోరికలు ఉంటాయి. సో భగవంతుడు ఏం చేస్తాడు? ఆ జీవి తగ్గట్టు కోరికలను బట్టి ఒక ప్రత్యేకమైన దేహాన్ని భగవంతుడు ఇస్తాడు. సో గుణాన్ని కర్మ అన్నట్టు. ఇప్పుడు మీరు గాడిలో నుంచున్నాడు, గాడి ఏం పని చేస్తుంది? హార్డ్ వర్క్ చేస్తుంది. మీరు చాలా బరువులు ఎత్తవచ్చు. గుణం చాలా వేగంగా పరిగెత్తుంది. అంతనే కదా, గాడి పని గాడిలో చేయాలి, గుర్రం పని మీరు గాడి పని. గుర్రం ఈ మధ్య రేస్ అయితే అంటే హార్స్ రేస్ లాగా దాని గాడిని పంపించి ఏం చేస్తుంది? సో ఒక్కొక్క అది తక్కువ అన్నట్టు కాదు, తక్కువ చేసి పెట్టడం కూడా కాదు. అంటే దాని యొక్క దేహ పరిస్థితులను బట్టి వాటి మళ్ళీ చూస్తే మళ్ళీ పంచభూతం అంత అంతనే కాదు. గుర్రాన్ని గడడం కంపేర్ చేస్తే అంతా మళ్ళీ ప్రతి ఒక్కటి పంచభూతంతో తయారైందే. కానీ వాటికి ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క గుణ కర్మ అంటుంది అన్నాడు. దాన్ని బట్టి ఆ వ్యక్తిగా మన సమాజం, మన మానవ సమాజం చూసినట్లయితే అందుకనే ఇట్లా ఊహించినారు: బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ. బ్రాహ్మణులు అంటే సమాజాన్ని సరైన దారికి చూపెట్టేవారు. తల మన దేహంలో తల ఎట్లా ఇంపార్టెంట్ అన్నాడు. తల బట్టి మీరు చూడొచ్చు, అన్ని చూస్తారు, నడుస్తారు, అన్ని ముఖ్యమైన ఇంద్రియాలని తలలో ఉన్నాయి. అంటే మీ దేహానికి ఒక మార్గాన్ని చూపెడుతుంది. అట్లనే బ్రాహ్మణుడు అంటే సమాజానికి ఏది సరైనది, ఏది సరైనది అని చెప్పేవాళ్ళు బ్రాహ్మణులు. దారి చూపెట్టేవారు. చాలా ముఖ్యమైనది బ్రాహ్మణుడు. కానీ ప్రస్తుతం బ్రాహ్మణులు ఎట్లా ఉన్నారు? ఒకవేళ బ్రాహ్మణులే కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణులుగా లేరు కదా ఈ మధ్య. వాళ్ళు తెలివిని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారు? బ్యాంకింగ్ జాబ్స్, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్. తెలివి ఉన్న వాళ్ళు ఈ రోజులు ఏం చేస్తారు? ఇదే కదా ముఖ్యమైన, బాగా ఉద్యోగం, డబ్బు సంపాదించడం. కానీ సమాజం ఎండిపోతుంది. ఇప్పుడు ఏంటి మనకి సరిపోతే చాలు, సమాజం ఎండిపోతుంది మనకేంటి. సో అటువంటి బ్రాహ్మణులు అంటే త్యాగానికి చిహ్నం. త్యాగం అంటే వాళ్ళు తెలివి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సంపాదించుకోరు. అంటే మన వైదిక ధర్మం ప్రకారం చెప్తున్నాం. అంటే వాళ్ళ దగ్గర తెలివి ఉంటుంది, అన్నీ ఉంటుంది. బ్రాహ్మణ శమ, సత్యం, శమ, దమ, తితిక్ష, ఆర్జవ, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి బ్రాహ్మణుల లోపల. ఏమో లక్షణాలు? సత్యం, వాళ్ళు అబద్ధం చెప్పరు. శమ అంటే ఓపిక, పీస్ఫుల్నెస్ అంటే గర్వం లేకపోవడం, తెలివి ఉండడం, తితిక్ష, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అటువంటి వాళ్ళ బ్రాహ్మణుడు. శుచి. కానీ వాళ్ళకు మాత్రం వాళ్ళ సొంత ఆర్థిక పరిస్థితిని బాగా రిచ్ కావాలి, నేను బాగా ఆనందించాలి, అటువంటి ఉండేవాళ్ళు. వాళ్ళ లక్షణం ఏంటి? సమాజాన్ని సరైన మార్గాల్లో ఎట్లా తీసుకెళ్ళాలి, జ్ఞానం అందించడం. అందుకే మీరు చూడండి, రాజుల దగ్గర ఎవరు ఉంటారు? బ్రాహ్మణులు ఉంటారు, లేదా బ్రాహ్మణులు పెట్టుకుంటారు రాజు. ఎందుకంటే రాజు అనేది క్షత్రియుడి కిందకి వస్తాడు. బ్రాహ్మణుడు అంటే రాజును గైడ్ చేస్తాడు.
ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, మరి రాజ్యంలో కరువు వచ్చింది ఏం చేయాలి, రాజు ఇక్కడ ఈ నేరం జరిగింది ఎట్లా చేయాలి, అక్కడ ఏం జరిగింది, ఇట్లా ఆలోచనలు ఇస్తాడు. కానీ తనంతగా ఆ తెలివిలో కూడా తెలివిని తన స్వంత ఆర్థిక పరిస్థితిని కానీ తన స్వలాభాపేక్షకు ఉపయోగించుకున్నాడు. స్వలాభాపేక్ష అంటే బాగా పైకి వెళ్ళడం, పేరు తెచ్చుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, సుఖంగా ఉండడం, ఇది స్వలాభాపేక్ష కదా. ఇప్పుడు సమాజం ఏం చెప్తుంది, మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఏమంటారు మీరు? ప్రస్తుత సమాజంలో మీకు ఒక బెంచ్ మార్క్ ఏంటి? సక్సెస్ అంటే ప్రస్తుత సక్సెస్ అంటే ఏంటి? ఎలాన్ మస్క్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అంటారు. అందుకు రాకెట్ లాంచ్ చేసినాడు, ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టినాడు, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు. అఫ్కోర్స్ తెలివి ఉన్నవాళ్ళు అక్కడ చేస్తారు. కానీ అసలే ఇప్పుడు ప్రస్తుతం సక్సెస్ అంటే డబ్బులు సంపాదించాలి, బాగా పొజిషన్ పోవాలి. కానీ వైదిక ధర్మంలో సక్సెస్ ఒక్కొక్క వారికి ఒక్కొక్క సక్సెస్. ప్రస్తుతం ఏంటంటే డబ్బు ఉంటేనే సక్సెస్, తెలివి ఉంటేనే సక్సెస్, ఇట్లా కాదు. మన వైదిక కాలం లోపల సక్సెస్ అంటే అట్లానే కాదు. ఒక్కొక్క బ్రాహ్మణులకు ఒక రకమైన సక్సెస్ ఉంటుంది, వైశ్యులకు ఒక రకమైన సక్సెస్. బెంచ్ మార్క్. ఇప్పుడు స్కూల్లో 30 మంది ఉన్నారు అనుకోండి, టీచర్ తెలిసిపోతే చాలా డల్ ఉన్నాడు ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్, ఎంత చదివినా రావట్లేదు మార్కులు, అత్యవసర మార్కులే వస్తాయి. అంటే 40 మార్కులు అంటే పాస్ అంటే 41 అట్లా వస్తాయి. ఓకే, చాలా తెలివైన ఉన్నాడు స్టూడెంట్, 99 వస్తాయి, 99, 95 వస్తాయి. సో అది ఆ తెలివి చాలా డల్ స్టూడెంట్ సపోజ్ 50 మార్కులు వచ్చిన అనుకోండి, ఆ టీచర్కి సంతోషమా కాదు? అదే 99 మార్కులు వచ్చిన వానికి 85 వచ్చినాయి అనుకోండి, బాధ అవుతుంది. ఎందుకు? దాని వరకు అంటే నీ స్థాయి లోపల నీ సక్సెస్ కాదు, అక్కడ కేవలం మార్క్ నెంబర్ కాదు. అలాగే బ్రాహ్మణుల యొక్క సక్సెస్ వేరు, వైశ్యుల యొక్క సక్సెస్ వేరు, శూద్రుల యొక్క సక్సెస్ వాళ్ళ ఫలితం వేరు, క్షత్రియుల యొక్క సక్సెస్ వేరు. ఇలా భగవంతుడు అందుకని వీళ్ళు తక్కువ అని వైదిక ధర్మంలో అట్లా లేదు. కానీ ఇప్పుడు సమాజం ఎట్లా, మీరు సూట్ ఉండాలి, బూట్ ఉండాలి, డబ్బు ఉండాలి, అట్లుంటేనే ఒక ఎక్స్టర్నల్ అది ఉంటేనే మీకు ప్రస్తుత సమాజం మీకు రెస్పెక్ట్ ఇస్తుంది. అందుకని చూడండి అప్పుడప్పుడు స్టూడెంట్స్ కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పుడు ఏమంటారు, కొన్ని అట్లా కాదు, కొన్ని సినిమాలు వచ్చినాయి కదా, ఏంటిది ఏదో హిందీ యాక్టర్ సినిమా వచ్చి అంటే ఆ పిల్లవాడికి చదువు రాదు కానీ బొమ్మలు బాగా వేస్తాడు. సరైన ఒక టీచర్ అంటే మంచి టీచర్ అంటే చూస్తాడు ఆ విద్యార్థి లోపల ఎటువంటి న్యాచురల్ ఇంక్లినేషన్. అదే వైదిక సమాజం ఏం చెప్తాను, మన శాస్త్రం కూడా ఏం చెప్తాంది, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో, మీదైతే మీ దేహం అనేది, మీ మనసు అనేది, మీ తెలివి అనేది ఏదైతే మీకు న్యాచురల్ ఇంక్లినేషన్ ఉంటుంది ఒక్కొక్కరికి, దానిలో మీరు సక్సెస్ అయితే చాలు. అంతే తప్పించి ఫోర్స్ఫుల్గా ఇంకొకరిని వాళ్ళు జిమ్నాస్టిక్ చేస్తున్నారు నేను కూడా నేర్చుకుంటే ఎట్లయితే నీ బాడీ సహకరించదు. ఒకరు బాగా జిమ్నాస్టిక్ చేస్తాడు, లేకపోతే ఆర్టిస్ట్ బాగా పెయింటింగ్ చేస్తాడు, కానీ మీరు సంవత్సరాలు నేర్చుకున్నా మీకు పెయింటింగ్ రాకపోవచ్చు, అంతేనా? లేదా మీరు సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసిన మీరు జిమ్నాస్టిక్ కాకపోవచ్చు, కానీ మీకు ఇష్టం అది. మేము దేహం సహకరించదు అంతే. అందుకే మన శాస్త్రం ఏం చెప్తుంది అసలైన సక్సెస్ అంటే ఏంటిది లైఫ్లో, అసలైన సక్సెస్ అంటే తెలుగులో ఏమంటారు, అసలైన జీవితం లోపల లక్ష్యం అదేంటిదంటే భగవంతుని చేరుకోవడం. దేవాన్ని సక్సెస్ అనేది లైఫ్లో దేవాన్ని చుట్టూ పరిభ్రమించే. ఇప్పుడు ప్రస్తుత సమాజం ఏం చెప్తుందంటే నీ దేవాన్ని ఆ సక్సెస్ అనేది దేవాన్ని పరిభ్రమించి నువ్వు చూపెడతావు, ఇది సక్సెస్. ఏంటిది? డబ్బు సంపాదించడం, పేరు సంపాదించుకోవడం. కానీ వాళ్ళు అడిగండి, మరి నేను చనిపోయిన తర్వాత ఇవన్నీ ఉంటాయా?
ఏదైతే మీ దేహంతో మీరు సక్సెస్ మీ లక్ష్యాన్ని సాధించి మీరు అనుకోండి, నేను ఈ జీవితంలో ఒక 100 కోట్లు సంపాదించుకున్నా ఏమైతుంది లాస్ట్కి? అన్ని వెళ్ళిపోవాలి. భగవంతుడు ఏదైతే మీకు ఇస్తాడో మళ్ళీ తను తీసుకుంటాడు. ఇది శాశ్వతం కాదు, అంటే దేహానికి సంబంధించింది. మళ్ళీ భగవంతుడు మీరు ఏమైనా ఆధ్యాత్మిక ఉద్యోగాన్ని అతను దానికి మీకు రెస్పెక్ట్ ఇస్తాడు భగవంతుడు. కానీ దేహానికి సంబంధించి మీరు ఏది చేసినా కూడా, జాబ్ కావచ్చు, మీరు పేరు కావచ్చు, ప్రఖ్యాతులు కావచ్చు, ఎంతమంది లేరు పెద్ద పెద్ద నాయకులు కాలగర్భంలో కలిసిపోయినారు, గుర్తుంచుకుంటారా మీరు? ఓన్లీ ఆ రోజు వచ్చింది అనుకోండి, గుర్తుపెట్టుకుంటారా అంతే. సో ప్రస్తుత సమాజం ఒక రాంగ్ డైరెక్షన్లో పోతారు. ఎందుకు రాంగ్ డైరెక్షన్? బ్రాహ్మణులు లేరు, సరి అయిన దిశ నిర్దేశం చూపించే వాళ్ళు లేరు. ఒకవేళ కొంచెం తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం అంటే ఆధ్యాత్మికత నేనెవరు ఇటువంటి బ్రహ్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ జ్ఞానాన్ని ఈ ఇంటెలిజెంట్ ఉంటారు. ఈ మన ఏంటిది ఇప్పుడు శూద్ర, ఇప్పుడు సమాజంలో బాగా ఉన్నది ఏం వర్గం అంటే శూద్ర, అందరికీ పని చేయడం అంతే. ఎవరు బ్రాహ్మణులు క్షత్రులు ఎవరు లేరు, నిజమైన క్షత్రులు కూడా లేరు ఇప్పుడు, తక్కువ, చాలా తక్కువ అంత క్వాలిటీ. అప్పుడు క్షత్రులు అంటే ఎదురెదురుగా పోరాడేవాళ్ళు. ఇప్పుడేంటి చాటుగా ఉండి అక్కడ గన్ పెడతారు, అది కూడా ఒక 1 కిలోమీటర్ పోతుంది, SLR AK-47. సో మీరు ఒక ప్రొడక్షన్ తీసుకొని కాలుస్తారు అంతే. కాబట్టి వాళ్ళకి ధైర్యం ఉంటుంది, అంటే దేహానికి సంబంధించిన శారీరక ప్రొడక్షన్ అవన్నీ ఉంటాయి, కొన్ని ఉంటాయి, నామమాత్రం ఉన్నాయి క్వాలిటీస్. సో ప్రతి సమాజం ఎందుకు రాంగ్ డైరెక్షన్లో పోతుంది? పాపం బ్రాహ్మణులు లేరు, బ్రాహ్మణులు వాళ్ళ తెలివిని దేనిని పెంచుకుంటున్నారు, ఎట్లా సంపాదించాలి, నేను ఎట్లా సుఖంగా ఉండాలి, బిల్డింగ్ ఎట్లా కట్టుకోవాలి, ఇట్లా వాళ్ళ తెలివిని ఒక రాంగ్ డైరెక్షన్ ఉపయోగించుకుంటారు. అందుకే ఇట్లా అయితే సక్సెస్ నిజమైన సక్సెస్ ఇప్పుడు తెలియట్లేదు. క్షత్రియులు నెక్స్ట్ కేటగిరీ ఏంటిది? క్షత్రియులు అంటే పన్నులు, రాజ్యం నుంచి పన్నులు సేకరించడం, ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, రోడ్లు కానీ నీరు కానీ, అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అంటే దొంగతనం చేసిన వారిని శిక్షించడం, నేరాలు ఘోరాలు చేసిన శిక్షించడం, సమాజాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం, లా అండ్ ఆర్డర్, అది క్షత్రియులు. సో ధైర్యం ఉంటుంది. అంటే అప్పుడు క్షత్రియులు అంటే వాళ్ళు అడవికి పోయి సింహాన్ని కానీ పుల్లి కానీ చంపేది, అట్లాంటి వాళ్ళకి క్షత్రియ వాళ్ళకి పరీక్ష అని అంటారు. 15 సంవత్సరాలు 14 సంవత్సరాల లోపలనే. ఇప్పట్లో హంటర్ అంటే ఏంటిది? గన్ తీసుకెళ్తారు, అది తీసుకెళ్తారు. అప్పుడు ఏంటంటే క్షత్రియులు ఏంటంటే నువ్వు అడవికి వెళ్ళాలి, అట్లా చంపి, అది యుద్ధాల పాల్గొన్నారు. నెక్స్ట్ ఏంటి? వైశ్యులు అంటే వ్యాపారం చేసేవారు. ఒకప్పుడు వ్యాపారం ఎట్లా ఉండేది? సో మీ దగ్గర రైతు దగ్గర ధాన్యం ఉందనుకోండి, మీకు మీ ఇంట్లో పని కావాలి, ఏంటి? మీ తలుపు చేసుకోవాలి మీ ఇంట్లో, మీరేం చేస్తారు? మీ దగ్గర ఉన్న ధాన్యాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పని చేస్తారు. పర్ఫెక్ట్ ట్రేడ్. ఒక పద్ధతి ప్రకారం వాణిజ్యం జరిగేది. అంటే సమాజంలో ఎటువంటి బ్యాలెన్స్ పోదు. ఇప్పుడు ఏంటి? కరెన్సీ. మీరు నోటు ముద్రిస్తారు. నోటు దేని మీద ముద్రిస్తారు అంటే ఆ దేశం లోపల బంగారం నిల్వలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి నోటు ముద్రిస్తారు. ద్రవ్యాలు బంగారం వచ్చినాయి. ఎందుకంటే ఒకసారి ఎప్పుడైతే మనం శాస్త్రం చెప్పిన దాని నుంచి ఎప్పుడైతే మనం డీవియేషన్ అవుతాము, డీవియేషన్ అంటే పక్కదారి వెళ్తాము, అప్పుడు అన్ని రకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ద్రవ్యోల్బణం ఉంటుంది, ధరలు తగ్గించాలంటే నోట్లు ముద్ర, ఇవన్నీ రకరకాలైన థియరీస్గా. ద్రవ్యోల్బణం అంటారు, ఇన్ఫ్లేషన్ అంటారు. ఒక కంట్రీ ఉన్నది వెనిజువేలా కంట్రీలో ఏంటిదంటే వాళ్ళకు
సహజ వాయువు ఎక్కువ అన్నట్టు. సహజ వాయువు అంటే న్యాచురల్ గ్యాస్. సో అది భూమిలో మీరు తవ్వినారనుకోండి, 1 కిలోమీటర్లు తవ్వితే మీకు గ్యాస్ వస్తుంది. గ్యాసు, క్రూడ్ ఆయిల్ మీకు వచ్చిందనుకో, దాని నుంచి మీరు అమ్ముకోవచ్చు. క్రూడ్ ఆయిల్ అంటే ఈ వ్యాజిలిన్ అవన్నీ చేస్తారు, లో క్వాలిటీ అవి. దాన్ని ఇంకా రిఫైన్ చేస్తే అట్లా మీరు రిఫైన్ చేసిన దాన్ని బట్టి మీకు క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుంది. పెట్రోల్, డీజిల్ అమ్ముకుంటారు వాళ్ళకి అదొక్కటి, వేరేది ఏం లేదు. వాళ్ళు ఏం చేసినారు పాపం, మాకు ఉన్నది కదా బాగా అన్నీ ఉన్నాయి, మాకు చాలా రిచ్ కంట్రీ, పట్టించుకోవడం మానేసినారు. లాస్ట్కి ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, ఒక చిన్న బ్రెడ్ కోసం, ఒక చిన్న బ్రెడ్ ముక్క కోసం మీరు కొనాలంటే ఒక వ్యాన్ నిండా డబ్బులు తీసుకెళ్ళాలి. ఆర్టిఫిషియల్ చూడండి. ఒకప్పుడు ఎట్లా ఉండే వాణిజ్యం అంటే, మీ దగ్గర ధాన్యం ఉందా తీసుకెళ్ళి అది ఇచ్చేసి, కానీ అట్లా బార్టర్ సిస్టమ్ అంటే, బార్టర్ సిస్టమ్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం. అప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఏముండదు. సమాజంలో ఎన్నైతే ఆర్థిక వనరులు ఉన్నాయో అవి మాత్రమే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. నీ దగ్గర బంగారం ఉంది, నీకు పని కావాలి, ఇల్లు కట్టుకోవాలి, బంగారం ఇస్తావు, వాళ్ళు నీకు ఇల్లు కడతారు, అంతే. అంటే ఎనర్జీ, దీన్ని ఏమంటారు, ఎనర్జీ కన్జర్వేషన్ ఏంటిదా సూత్రం. శక్తి అనేది, శక్తి సృష్టించలేము. శక్తి ఒక రూపాయి నుంచి మరో రూపానికి మారుతూ ఉంటుంది. శక్తిని సృష్టించేది ఎవరు? కేవలం భగవంతుడు మాత్రమే. మీరు సృష్టిస్తారా బంగారాన్ని? మనం ఏం చేస్తాం, కూలర్ గాడిలో పోయి కిలోమీటర్లు తవ్వేసి దాన్ని తీసుకుంటాం. దాన్ని సృష్టించింది ఎవరు? మనం కేవలం ఏంటంటే దాన్ని ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం అనేది. మనకి ఏంటంటే మానవ దేహం ఒక లక్షణం ఏంటంటే, అన్ని జంతువుల కంటే మానవ దేహం చాలా తెలివి ఎక్కువ. జంతువులు ఏం చేస్తాయి, ఇవాళ తిన్నాను నేను, ఆకలి తిరిగిందా. కొన్ని జంతువులు, కొంచెం తెలివి ఉన్న జంతువులు ఏం చేస్తాయి, దాచుకుంటాయి. మీరు పుల్లులు, సింహాలు చూసుకున్నారు అనుకోండి, చెట్ల మీద దాచుకుంటాయి. పాపం వాడికి ఇంటి కూడా ఉండదు కదా, అప్పుడప్పుడు అన్ని నుంచి తీసుకెళ్తాయి. చూడండి ఎంత డిటాచ్మెంట్ వాటికి. మనం ఇల్లు కట్టుకొని దానిలో దాచుకొని లాకర్ల లోపల బంగారం. అంటే మానవ శరీరాన్ని మీరు అధోగతి కూడా మీరు చేసుకోవచ్చు. మీరు పురోగతి కావచ్చు, లేకపోతే అధోగతి. అందుకే ప్రభుత్వం ఏమంటాడు, అప్పుడప్పుడు కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, హై రైజ్ అపార్ట్మెంట్స్, 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు, 100 ఫ్లోర్లు ఉంటాయి. న్యూయార్క్ ఈ మధ్య ఇక్కడ కూడా కడతాను, బెంగళూరులో కూడా. ఒక శిష్యుడు అంటాడు ప్రభుత్వం, ఈ బిల్డింగ్ లోపల ఎలుకలు ఉంటాయి కదా అంటే, అవన్నీ ఏంటి అంటే ఆ బిల్డింగ్ ఓనర్కి అటాచ్మెంట్ ఎక్కువ బిల్డింగ్ మీద. తన జీవితం మొత్తాన్ని దేని మీద పెట్టినాడు, బిల్డింగ్ కట్టి 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 లాస్ట్కి పోతాడు. చివరికి ఏమవుతారు వాళ్ళు, అటాచ్మెంట్ అందులోనే ఉంటారు. ఎందుకంటే ఆత్మకని అనుబంధం అట్లాంటిది. ఆర్టిఫిషియల్ చూడండి, పంచభూతాలు నీవు కావు. సిమెంట్ నువ్వేం చేసినావు, మనం ఏం చేసినాం, మన తెలివిని ఉపయోగించుకొని మనం చదువుకున్నాం, లేకపోతే బిజినెస్ చేసి ఏం చేసినాం, కొనుక్కున్నాం. నిజంగా ఉన్నాడంటే అన్ని శక్తులకు ఎవరు ఒరిజినల్? భగవంతుడు. భూతారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వర. అందుకే చూడండి, ఒక్కసారి కనుక మీరు శాస్త్రం నుండి పక్కదారి పడితే శ్రమ ఏవని కేవలం మీ యొక్క శక్తి కానీ జ్ఞానం కానీ భగవంతుని సేవకు కానీ అనుసంధించకపోతే ఏమైతే అదే శక్తి మిమ్మల్ని బంధిస్తుంది. చాలా భగవతి మాయాది అంటే ఈ ప్రకృతి అనేది చాలా కర్కోటగా, చాలా వెరీ కరోనా అనేది ఉండదు ప్రకృతి. కరోనా అంటే ఉంటుంది అంటే మీరు చేసిన దానికి రియాక్షన్ అనుభవించాల్సిందే.
మీరు బాగా కష్టపడ్డారు అనుకోండి, ఆ కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. కానీ దానిలోని ఫ్యాలసీ ఏంటిదంటే అదే ఫలితాన్ని మిమ్మల్ని బంధిస్తుంది. ఒకవేళ భగవంతుని సేవ లోపల మనం దాన్ని ఒకవేళ మనం ఆ సంబంధాన్ని మర్చిపోయినట్లయితే మీరు కష్టపడతారు, ప్రకృతి మీకు ఇస్తుంది, నేచర్ ఇచ్చేస్తుంది మీకు రిజల్ట్. కష్టపడ్డారా, డబ్బులు ఇచ్చేస్తారు. కానీ మరి ఇట్లా అవుతుంది. ఎట్లా మీరు బిల్డింగ్లు కడతారు, మీరు చనిపోయారు, దేహం మారాలి, అంతే మీకు వృద్ధాప్యంగా చనిపోతారు, ఇంకో దేహం రావాలా, ఏమవుతుంది, మీకు అటాచ్మెంట్ ఉంది, మళ్ళీ అట్లా కుడతారు. అదే బిల్డింగ్లో ఎలుకలు కుక్కలు కుడతారు. అదే విధంగా స్వార్థ గతం విష్ణు. అందుకే మానవ జీవితం యొక్క మన దాన్ని ఏమంటారు, పర్పస్ని పర్పస్ని అర్థం చేసుకోవాలి. ఎన్నో రకాల సూత్రాలు చెప్పినందుకు శ్రమయ్యేవి కేవలం ఇవన్నీ కాదు, ఆహార నిద్ర భయం అవుతున్నాయి, ఇది కాదు జీవితం అంటే. ఆహార నిద్ర భయం అవుతున్నాం అంటే తినడం, పడుకోవడం, తాగడం ఇవన్నీ జంతువులు కూడా చేస్తాయి. కానీ మానవ జన్మ మనం ఉంది కాబట్టి చాలా చాలా రేరు. 84 లక్షల జీవరాశుల్లో మనకు మానవ దేహం వచ్చిందంటే అత్యద్భుతం. బ్రహ్మాండ ప్రమితి కూడా భాగ్యవాన్. అటువంటి వాటిల్లో ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు ఈ ప్రపంచం లోపల? ఎన్ని కోట్లు ఉండొచ్చు? 400 కోట్లు ఉండొచ్చు జనాభా. ఇండియానే 330 కోట్లు, 500 కోట్లు అనుకోండి, 400-500 కోట్లు. అందులో ఎంతమంది కృష్ణ కాన్షియస్? చూడండి మన యొక్క అదృష్టం. యాక్చువల్గా 94 లక్షల జీవరాశుల లోపల మానవ జీవితమే చాలా దుర్లభం. అటువంటి లక్షల కోట్ల మంది లోపల మనం ఎంతమంది? ఇస్కాన్ మీరు ఎంతమంది రావుండేది? బెంగళూరు జనాభా ఎంత? 80 లక్షలు కోటి ఉండదు, కోటి. అందులోపల ఈరోజు దేవుని మన ఇస్కాన్ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 10,000, 20,000, 40,000, 30,000 అనుకుంటా. చూడండి రేషియో. కోటి ఎక్కడ, 30,000 ఎక్కడ? చూడండి మన అదృష్టం. అందుకే రియలెస్ట్ ఆపర్చునిటీని మీ దగ్గర ₹1,00,000 నోట్ల ఖర్చు ఉందనుకోండి, మీకు బాగా టీ తాగాలనిపించింది, బ్రెయిన్ ఫ్యాల్ అనేది స్టైల్ ఒకటి, పొద్దున్న లేగానే టీ కాఫీ తాగాలి. ఇదంతా పాశ్చాత్యం నేర్పించిన సంస్కృతి. అది వాళ్ళకంటే చలి దేశంలో కూడా చల్లగా ఉంటుంది కాబట్టి ఎవరు తాగుతారు, మనకు నేర్పించిపోయినారు, అది అంటగట్టినారు. సో మీకు బాగా మీ దగ్గర టీ తాగాలనిపించింది, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, అది మీ దగ్గర గ్యాస్ లేదు, ఏం లేదు. ఆ డబ్బులు దాన్ని నిప్పు పెట్టేసి దాని నుంచి టీ కాచుకుంటారా? ఎట్లా ఉంటుంది? అట్లానే మనం కూడా ఏం చేసినాం, ఇంద్రియ తృప్తి అంటే చూడండి, ఏ ఇంద్రియ తృప్తి అయినా కూడా ఎక్కువసేపు ఉండదు. మీరు చూసినారు, గంటలు ఉన్న ఇంద్రియ తృప్తి ఎక్కడైనా ఉంటుంది, సరే ఉంటుంది. కానీ మనని ఎట్లా మోసం చేస్తుంది ప్రకృతి, మన మాయ. అదే మీ పరమాత్మ అన్నాడు. మిమ్మల్ని ఎలా మోసం చేయడం లోపల ప్రకృతి చాలు. ఎందుకంటే ఎందుకు మనం మోసం చేస్తాను? మాయలు కబర్ల హస్తాల నుంచి మనం తప్పించుకోవాలి, అంత ఈజీ కాదు. కృష్ణుని చేరుకోవాలంటే చాలా రకరకాలైన స్టెప్స్ ఉంటాయి. అట్లా అన్నింటిలో పరిశుద్ధమైన ఆత్మ మాత్రమే గోలోక లోపల ప్రవేశానికి అర్హులు. సినిమా వాళ్ళు టికెట్ కూడా పంపిస్తారు మిమ్మల్ని పేరు. అట్లానే గోలోక లోపల ఆత్మ ప్రవేశించాలంటే భగవంతుని సేవ లోపల, భగవంతుని సాన్నిధ్యం లోపల, భగవంతునితో సహా భగవంతుడు ఎటువంటి అవకాశం ఇస్తాడు మీకు? సాక్షాత్తు ఆయన
కంటికి ఒక కాపుల గారు కూడా ఉన్నాడు, బలిమహారాజ్ నడలెస్ అతను ఎవరైనా బలిమహారాజుకి ఏమిచ్చినాడు, నీకు నేను రక్షణ. అతని కాపుల గారు ఉన్నాడు భగవంతుడు. చూడండి, అతని మీద ఎగరొచ్చు మీరు, అతని మీద కొట్టొచ్చు మీరు, అతన్ని బంధించవచ్చు. యశోద చూడండి, భగవంతుని బంధించేసాడు. ఎవరు బంధించగలరు? దేవుడు. ఒక చూపు, ఆయన ఒక చూపు కోసం 100,000 సంవత్సరాలు తపస్సు చేసిన వాళ్ళకు ఒక చూపు లేదు, ఒక దర్శనం లేదు. భగవంతుని చూడడానికి, పరమాత్మ చూడడానికి యోగులు ఏంటంటే వాళ్ళు రకరకాలైన ఆశ్చర్యం చేస్తారు. అట్లయినా అప్పుడప్పుడు అటువంటి వాళ్ళందరూ ఏమంటున్నారు, విషయంగా నీ భక్తితో భగవంతుని బంధించేసినావు, ఎంత అదృష్టం. సో భగవంతుడు నీకు లొంగిపోతాడు భక్తితో ఉంటే. మరి అటువంటి సున్నితమైన వ్యక్తిలో లోకంలో ప్రవేశించాలంటే అంత సులభం కాదు. రకరకాల పరీక్షలు తట్టుకోవాలి. అందుకే మాయ ఎక్కడ పరీక్షిస్తుంది అంటే ఫస్ట్ ఇంద్రియ తృప్తి. సమాజం అంతా ఇంద్రియ తృప్తితో ఏదో చుట్టూ తిరుగుతాను. అందుకే మనం ఈ ఇంద్రియ తృప్తి, దేహం, ఇదంతా జ్ఞానం మనం ఎప్పుడైతే దేహ భావం నుంచి ఎప్పుడైతే మనం బయటపడతామో అప్పుడే మనకు హయ్యర్ టేస్ట్ ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఇంకొక మనం డిస్కౌంట్ ఇచ్చేసినాడు. ఏంటిది? ఇప్పుడు మన ఏంటంటే మన ప్రస్తుతం అది కూడా అర్థం చేసుకోలేము మనం. ఎందుకంటే మన ఈ శూద్ర ఇప్పుడున్న కలియుగం లోపల ఏంటంటే శూద్ర 3rd క్లాస్ అన్నాడు, అన్నిటికంటే లోయర్ గ్రేడ్ మనం. సో ప్రభుత్వాలు ఏం చేసినాడు ఇవన్నీ తెలుసు. వీళ్ళకి ఎంత జ్ఞానం చెప్పినా బాబు ఇంద్రియ తృప్తి మంచిది కాదన్న కూడా మనం లోపలికి ఎక్కదు. మనం ఇంట్లో తల్లిదండ్రులు, టీచర్లు ఏం చెప్తారు, మొదటి నుంచి చదువుకో, ఫస్ట్ యూనిట్ అయినప్పుడే చదువుకో, మళ్ళీ ఎగ్జామ్ల ముందు అయితే ఎగ్జామ్ ముందు 2-3 రోజుల ముందు అంతే ఏది ఎక్కదు, అంత చదివినా వేస్ట్. రోజు చదివినా అనుకో, రోజు స్కూల్ ఉండిరా ఆడుకో, 1 గంట చదువుకో. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆడుకుంటారు అంతే, 2 గంటలు ఉన్నది, ఇంకో 10 నిమిషాలు స్నాప్చాట్, వాట్సాప్ అయిపోతుంది, టైం అయిపోతుంది, మళ్ళీ రేపు చదువుకుంటాం. అప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ వస్తాయి. అట్లా పోస్ట్పోన్ చేసుకుంటే చివరికి ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది. అప్పుడు భయం స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేస్తారు కొందరు చూసేది. మీరు చూడండి సార్, ఇట్లా అంటే ఒక క్రమపద్ధతి ప్రకారం మనం చేయకపోతే, రెగ్యులేషన్ అనేది లేకపోతే ఏమవుతుంది? సరే డిసిప్లిన్ లేకపోతే అంతే. అందుకే నేను చూడండి, ఆర్మీలో చూడండి, వాళ్ళకు యుద్ధం ఎప్పుడు రోజు వాళ్ళని గడ్డి పీకిస్తారు, వాళ్ళతోటి ఏదో పని చేపిస్తూ అంటారు. మీరు ఆర్మీ ట్రైనింగ్ చాలా టఫ్ ఉంటుంది. అందుకే ఎన్ని కోట్లు పడిపోయారు తెలుసా గవర్నమెంట్ ఆర్మీ మీద. యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఎప్పుడు జరుగుతుంది యుద్ధం? 1960లో అయింది, 1948లో అయింది, 1971లో అయింది. దాని తర్వాత మన కార్గిల్ వార్ అయింది. ఎన్ని యుద్ధాలు కావచ్చు, ఒక 10 అయినట్టు. మరి 10 యుద్ధాల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది మన గవర్నమెంట్? మీరు ఇచ్చే ట్యాక్సుల లోపల ఇవన్నీ పోతాయి. రోడ్లకు, వాటికి, వీటికి. మీరు 18% GST కడతానో లేదా మనం? ఇవన్నీ ట్యాక్సులు ఎక్కడ పోతాయి? అభివృద్ధి పోతాయి, బిల్డింగ్, రోడ్లు కట్టడానికి. అందులో ఆర్మీకి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మరి వాడు 10 యుద్ధాలు ఎందుకు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం? కోట్లు, లక్షల కోట్లు. అందుకని సన్నద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒక రోజులో రాదు మీకు, ఒక రోజులో కూడా శక్తి కానీ, ఒక రోజు అట్లానే మరి ఫైనల్ ఎగ్జామ్ ముందు రోజు నేను ఎగ్జామ్ రాస్తుంటే అన్ని ఎట్లా వస్తాయి మీకు రాదు. అందుకే ప్రభుత్వాలు అందుకే 4 రిలేటెడ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 4 రిలేటెడ్ ప్రిన్సిపల్స్ అంటే నో మీట్ ఈటింగ్, మాంసం తినకపోవడం, ఇంటాక్సికేషన్ చేయకపోవడం, నో ఇలిసిట్స్, నో గ్యాంబ్లింగ్, ఇట్లా రూల్స్ పెట్టినారు భగవాన్. అదే మనకు శాస్త్రం. దాంతో పాటు ఇంకేం చెప్పినారు ప్రభుత్వాలు? 16 మాలలు చెప్పాం. ఈ 2 కూడా మనకు అప్పుడు కష్టమైతే లేదా?
ఇవి కూడా కష్టమైతే మనం చూడండి ఎంత దిగజారిపోయినా. ఒకప్పుడైతే ఇల్లు లోపల అన్ని తలుపులు తెలిసిపోయేది. ఒకప్పుడు సమాజంలో ఎట్లుండేది, ఇలా తాళాలు ఉండకపోయేది. ఎందుకంటే ఒకరి ఆస్తి ఇంకొకరు తీసుకోకూడదు, అటువంటి మంచి మంచి ఆత్మని శుద్ధంగా ఉండేది. ఇప్పుడు లాక్స్ వేసుకుంటారు, సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. సీసీ కెమెరాలు ఎన్ని ఖర్చులు అవుతాయి, లాక్స్ వేసుకుంటారు. ఇంటి పక్కలు ఎన్ని రకాల రక్షణ మనం చూడండి. ఇంత అటాచ్మెంట్ అనుబంధం పెరిగిపోయింది. ఇదంతా ఏది రక్షించదు మన మారు. ఒకవేళ మనకు పీరియడ్ ఉంటే వచ్చేది ఉంటే కర్మ ప్రకారం. అందుకే ప్రభుత్వాలు ఇవన్నీ తెలుసు. మనం అటువంటి డిగ్రీ లెవెల్ ఉన్నాం కాబట్టి మనకి. అందుకని ఇస్కాన్ లోపల ఎట్లుంటుంది మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకి ఇస్కాన్ లోపల. ఏదైనా తక్కువ ఉందా? ప్రసాదం కానీ, కీర్తనలు కానీ, భజన్స్ కానీ, అసోసియేషన్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ, టెంపుల్స్ కానీ. అప్పుడు అనిపిస్తుంది షాపింగ్ మాల్ ఉంది అక్కడ పోతే చిన్న టెంపుల్ అయింది. అందుకే పెద్ద పెద్ద టెంపుల్స్ కడతాం మనం. ఏసీ క్లాస్ రూమ్లు ఉంటాయి. లేదు ప్రసాదం ఉంటుందా లేదు, అన్ని సౌకర్యాలు ఇచ్చినట్టు. ఎందుకంటే గురువుకు తెలుసు అన్నట్టు డిగ్రేడెడ్. కానీ ఒక మంచి లక్షణం ఏంటంటే మీరు ఇదే మానవ దేహాన్ని ఉపయోగించుకొని గుడ్డిలో మెల్ల అంటే 10 మంది గుడ్డి వాళ్ళు ఉన్నారు, కానీ ఒకరికి మెల్లకన్నా ఉన్నది. మానవ దేహం అన్నిట్లలో దిగజారిపోయినాం మనం. మనకు సత్యం, ధర్మ, క్షమ, సతీక్ష, ఆర్జవం, ఒకరి ఆశ తీసుకోకూడదు, అట్లా అన్ని పోయినాయి. అవన్నీ విడిచిపెట్టండి. ఇక ఇవన్నీ తలకెక్కాయి మనకు. అసలు ఆ మంచి లక్షణాలు అవన్నీ పోయినాయి లేదు. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణులు లేరు, వర్ణాశ్ర ధర్మాన్ని పాటించట్లేదు, అన్నీ మర్చిపోయినాము. అందుకని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనకు గురువు గారు అత్యద్భుతమైన చెప్పినారు మనకి. ఏంటి? ప్రసాదం తీసుకోండి, మీకు జపం చేయండి, చరణంలో తీసుకోండి, భక్తులతో రండి, జపం చేయండి. అట్లీస్ట్ ఇది చేసినట్లయితే మనం కనీసం ఈ జీవితాలు కాబట్టి నెక్స్ట్ జీవితం మనకు బాగుంటుంది. అసలు ఈ జీవితంలో ముగించేసేయాలి. మళ్ళీ దేహాలు మారుతూ ఉంటూ అన్నీ కష్టం. తెలిసి మీకు ఎట్లా ఉంటుంది? ఒక జీవి జనించే ముందు తల్లి గర్భం లోపల ఎట్లా కష్టాలు ఉంటాయి అవన్నీ కూడా భాగవతంలో వీడియో చాలా విపులీకరించినారు. అందుకే ఇటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఈ దేహ భావం నుండి బయటపడాలి. మన ఏదో పెద్ద ఇట్లా ఊహించకూడదు. అయ్యో బయట వాళ్ళకంటే నేను చాలా గొప్ప, చాలా నేను అన్ని కోల్పోతాను జీవితం లోపల. వాళ్ళు సినిమాలు పోతున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు, వాటి వెళ్తారు, నేను చాలా కోల్పోతానండి. అవి ఏం లేవు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి మనకి ఇస్కాన్ లోపల. అందుకే అవకాశాన్ని ఉపయోగించుకొని గురువుల గారితో తోటి భక్తుల యొక్క. అందుకనే మనకి ఏంటంటే సంఘం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మీరు అలోన్ ఉన్నారనుకోండి, మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఇవన్నీ లో మూమెంట్ ఉంటుంది. లో అంటే డబ్బులు అనుకుంటారు, డబ్బు కావాలి, అయితే మనసు మోసం చేస్తుంది. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో అంటే లేదు. మరి ఇక్కడ ఇస్కాన్ నన్ను బాగా దేహం అనేది అశాశ్వతము, ఇవన్నీ డబ్బు లేదు, ఇవన్నీ అశాశ్వతం, దేహం అనేది ఎప్పుడు కలిసిపోతుంది మట్టిలో. మనసు మోసగిస్తుంది మిమ్మల్ని అప్పుడప్పుడు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నారు కదా, మీ ఒంటరి లోపల నాలెడ్జే ఉంటుంది. ఇప్పుడు మీరు లోపల వట్టి తవ్వుతే అసలు ఏం రాదు. అట్లా మనసు లోపల ఏం లేదు, నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. మీరు ఆల్రెడీ రూమ్లో కూర్చొని ఆలోచించుకున్నారు అనుకోండి, ఒక్కరే కూర్చొని ఎట్లా అక్కడ చెప్పినారు డబ్బు సంపాదించద్దు, వేస్ట్, ఇవన్నీ దేహం పంచభూత అంతా ఒకటే, పోయేటప్పుడే తీసుకెళ్ళాము,
మనసు మోసగిస్తుంది అప్పుడప్పుడు. కరెక్ట్ కరెక్ట్. అదే నాలెడ్జ్ అండి, జ్ఞానం అంటే ఏంటి? అది కూడా తోడు భక్తులతో ఉండాలి. ఒకరిని మీరు కూర్చొని చెత్త లోపల చెత్తేస్తే ఏమైతుంది? చెత్తనే. అందుకే తోటి భక్తులతో కలుసుకుంటూ మరి ఇట్లా అనిపించింది ఏం చేయాలి, నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, బుక్స్ చదవడం, కీర్తనలో పాల్గొనడం, ప్రసాదం తీసుకోవడం, ఇటువంటి అన్ని యాక్టివిటీస్లో మన దేహం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఆ దేహాన్ని భావన నుండి బయటపడతారు. జపం చేయడం ఇవన్నీ చేస్తే మనం ఒడ్డున ఉంటాం. మోసగించే మనసు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు అనేది మన జీవితంలో ఇప్పుడు ప్రవేశిస్తాడు, కొంతే ప్రతిజానేహి ఏమన్నాడు భగవంతుడు భగవద్గీత లోపల? కొంతే ప్రతిజానేహి నమేవచ్చ ప్రణశ్య. ఎవరైతే నా శరణం తీసుకుంటారో వాళ్ళని నేను విడిచిపెట్టాను. చూడు భగవంతుడు అష్యూరెన్స్, ఏదో అల్లాటప్ప కాదు. ఏం చెప్పినాడు భగవంతుడు? ఎవరైతే నా శరణు తీసుకుంటారో వాళ్ళని నేను రక్షిస్తాను. కొంతసేపు భగవంతుడు ఇచ్చినాడు, మాట ఇచ్చినాడు భగవంతుడు. అతని మీద నా ధైర్యం పెట్టండి. ఇంకేం కావాలి మీకు? ఎంత ధైర్యంగా ఉండాలి మీరు. పోతుంది మనం చేయాలి, మన వృత్తి మనం చేసుకోవాలి, దేహాన్ని మనం కాపాడుకోవడానికి, మన తినడానికి తాగడానికి మనం పనిచేయాలి, ప్రతి ఒక్కరు పనిచేయాలి. అంతే అంతే. మన భౌతిక జన్మ తీసినాం కాబట్టి దీని నుంచి బయటపడలేము. అది వేసుకుంటేనే మనం జపం చేసి ప్రసాదం తీసుకొని గురువు యొక్క మాటలు విన్నట్లయితే తోటి భక్తులతో కలిసి ఉండడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు అరణ్యంలో ఉన్నాం. మనం అరణ్యం అంటే ఇదేం చాలా మంచి బిల్డింగ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, సినిమా హాల్ ఉన్నాయి కాదు. ఇదేంటి? ఈ ప్రపంచం అరణ్యం లాంటి. ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంది మీకు తెలియదు. ప్రమాదం అంటే క్రూర జంతువులు వచ్చి ఉండడం కాదు, మీ మనసును కొల్లగొట్టే జంతువులు ఉంటాయి. మనసు మీ ఆత్మను కొల్లగొట్టే జంతువులు. ఆత్మహీన అంటే భగవంతుని మర్చిపోవడం, ఆ రెగ్యులేషన్ రూల్స్ పాటించకపోవడం, మీట్ ఈటింగ్, ఇంటాక్సికేషన్, ఇలాంటి పాపాలు చేయడం. ఇదే ఆత్మను అధోగతి పాలు చేసే పనులు ఇవన్నీ. వీటన్నిటిని మనకు అరణ్యంలో ఉన్నాం, ఫారెస్ట్ ఉన్నాం. మనం హాయిగా ఏదో అంచి కాదు, చాలా హాయిగా ఉన్నది ప్రపంచం. ఇది కాదు, చాలా డేంజర్. పదం హియర్ విపదం, ప్రతి అడుగులో కూడా ప్రమాదం పొంచి ఉన్నది. సో అందుకని నేను ఎప్పుడైతే మనం తోటి భక్తులతో కలిసి ఉంటామో, ఎప్పుడు ఒంటరి వచ్చినప్పుడు టెంపుల్కి రావడం, చర్చించుకోవడం, ప్రభుపాద క్లాస్ వినడం, జపం చేసుకోవడం, ఎప్పుడైతే మన అసోసియేషన్ సాంగత్యాన్ని ఎప్పుడైతే మనం ఎప్పుడైతే సాంగత్యాన్ని, భక్తుల యొక్క సాంగత్యాన్ని ఎప్పుడైతే నిలుపుకుంటే మన అప్పుడు రక్షణ అట్లీస్ట్ మీరు సేఫ్. ఎందుకంటే డేంజర్ వచ్చినప్పుడు భగవంతుడు ఈ జీవికి నేను రక్షించాలని స్వయంగా మన జీవితంలో ప్రవేశిస్తాడు. హరే కృష్ణ మంత్రాన్ని అజామిలో చూడండి, అన్ని మర్చిపోయినాడు, పాపాలు చేసినాడు. లాస్ట్కు భగవంతుడు వచ్చినాడు లేదా? మీరు భక్తి చేసినారు అనుకోండి, మీరు మర్చిపోరు, భగవంతుడు ఎప్పుడు మర్చిపోడు. మీరు జపం చేసినా కూడా, దేవుని చేసినా కూడా, మీరు ప్రసాదం తీసుకున్నా కూడా, మీ యొక్క ప్రతి కార్యక్రమాన్ని భగవంతుడు మీ పరమాత్మ రూపంలో లెక్క పెట్టుకుంటున్నాడు. ఒక అద్భుతమైన వ్యక్తి అతను, ఒక అద్భుతమైన వ్యక్తి మీ దగ్గర ఉన్నాడు. పరమాత్మలో కూడా ఒక వ్యక్తి మీ దగ్గర ఉన్నాడు. అప్పుడు అనుకోరా, ఒక వ్యక్తి నాతో ఉన్నాడని ఒక ధైర్యం. ఏదైనా సరైన దృష్టిలో వైరాగ్యం అంటే ఏంటిది, జ్ఞానం అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి సరైన దృష్టిలో ఉండాలంటే అప్పుడు మన తెలివి పనికిరాదు, మన సొంత తెలివి. సో అందరితో కలిసి ఉండాలి. అదే అందుకే మన ఇస్కాన్ పేరేంటిది? కృష్ణ చైతన్య సంఘం. సంఘం అంటే అసోసియేషన్ ఆఫ్ సొసైటీ. ఎప్పుడైతే మీరు అందరితో కలిసి ఉండి గురువు చెప్పింది మీరు 20%, 30%, 40% చేసినా చాలు. అప్పుడు మన జీవితం అనేది ధన్యం అయితే. లేకపోతే తెలియదు, మనం తెలియకుండానే మనం నష్టపోతాం, ఆత్మహీనం అయిపోతుంది, ఆత్మను అధోగతి పాలవుతుంది. మళ్ళీ అంతే జనన మరణ, జనన మరణ, జనన మరణ, పునరపి జననం పునరపి.
అందుకే హరే కృష్ణ మంత్రాన్ని చెప్పి మంచి హ్యాపీ లైఫ్. ఏం తక్కువ ఉంది కృష్ణ ఇస్కాన్ లోపల, ఏం తక్కువ లేదు. ప్రకారం తీసుకొని జపం చేసుకొని డ్యాన్స్ చేయండి పోండి అంతే. ఏం తర్కం జ్ఞానం అది తర్వాత డెవలప్ ఒక 10 సంవత్సరాలు మీకు ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది. ఏంటి ఫస్ట్ ఏంటిది, బాడీ యాక్టివ్ ఉండాలి, సర్వీస్ చేయాలి బాగా, బుద్ధిని చేయాలి, కీర్తన చేయడం, బుద్ధిష్ను పాల్కోవడం, రథయాత్రలు పాల్కోవడం, తర్వాత ప్రసాదం తీసుకోవడం, సర్వీస్ చేయడం, బాడీ యాక్టివ్ ఉండాలి ఇష్టాల్లో. ఎప్పుడైనా బాడీ యాక్టివ్ ఉంటుంది ఆటోమేటిక్గా మనసు అంతా అలైన్ అయిపోతుంది. చాంట్ డ్యాన్స్ హ్యాపీ అంతే. ఈ బయట దాన్ని చూసి మీరు ఎక్కువ భయపడదు, అయ్యో అనుకోకూడదు. సింపుల్ లైఫ్. బాగా తినండి ప్రసాదం, డ్యాన్స్ చేయండి, జపం చేసుకోండి. జపం చేసుకొని మంచి నిద్ర కూడా వస్తుంది అప్పుడప్పుడు. మీకు పీస్ఫుల్ ఈరోజు నిద్ర కరువైపోయింది పాపం, స్లీపింగ్ పిల్స్. కాబట్టి మీకు అందరూ అనుకోండి జపం చేసినాను భగవంతుడు మీకు నిద్రకు వస్తాడు. అప్పుడు చేయకూడదు కానీ ఏం చేద్దాం మరి, కొంత ఎక్స్పర్ట్ అవుతారు. మీరు జపం చేస్తుంటే మీకు ఎక్స్పీరియన్స్. భగవంతుడు ఉండండి, అది ఇంకెవరు ఉండండి, స్వయం ఈజ్ దేర్. పరమాత్మ మీ హృదయంలో ఉన్నప్పుడు ఇంకేం కావాలా? కౌంతేయ ప్రతిజాని నమే భక్తి వివరిస్తారు ఎప్పుడు అటువంటి ధైర్యం. గ్రంథ శ్రీమద్ భాగవతం की जय, जगत गुरु श्रीमद् प्रभुपाद।